1000 crore మైల్ స్టోన్. ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ హీరో అనే ట్యాగ్ రావాలంటే స్టార్స్ కి 1000 crore క్లబ్ లో చేరడం చాలా అవసరం. ఇండియాలో రిలీజ్ చేసే 5 లాంగ్వేజెస్ లో కలెక్షన్స్ ఎంత ఇంపార్టెంట్, ఓవర్సీస్ లో కూడా స్టార్ కి సరైన మార్కెట్ ఉంటేనే ఈ 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అవడం సాధ్యమవుతుంది. యాక్టర్స్ పై క్రేజ్ తో 1000 crores క్లబ్ లో చేరిన ఫిల్మ్స్ ఉన్నాయి. సినిమాపై క్రేజ్ తో యాక్టర్ కి 1000 crore వచ్చిన ఫిల్మ్స్ ఉన్నాయి. యాక్టర్ తో పాటు సినిమాపై కూడా ఒక రేంజ్ క్రేజ్ తో 1000 crore క్లబ్ లో చేరిన ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన స్టేజెస్ ని ఆ సినిమా 1000 crores ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేసి దాన్ని బట్టి చెప్పేయచ్చు. అలా మన ఇండియన్ యాక్టర్స్ లో ఆ 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయిన యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. ఆ యాక్టర్స్ ఆ ఫిలిమ్స్ ఏంటో చాలా మంది తెలిసే ఉంటుంది. అయితే ఈ రోజు ఆ ఫిలిమ్స్ లో ఏ ఫిలిం ఎన్ని రోజుల్లో 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయిందో, ఆ మూవీకి అన్ని డేస్ లో 1000 crores రావడానికి రీజన్ ప్రెసెంట్ 1000 crore కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పుష్ప 2 మూవీకి జస్ట్ అంత తక్కువ టైమ్ లో ఇంత పెద్ద నంబర్ ఎలా సాధ్యమైంది? ఈ లిస్ట్ లో టాప్ 5 లో ఉన్న ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిమ్స్ ని అప్ కమింగ్ ఫిలిమ్స్ లో ఏ ఫిలిమ్స్ బీట్ చేయగలవు? ఇలా అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా లాక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 8 దంగల్. 2016 లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫిల్మ్ ఇది. 2016 డిసెంబర్ 23rd రిలీజ్ అయిన దంగల్ మూవీ 2017 మే 25th కి 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయింది. 1000 crore కలెక్ట్ చేయడానికి 154 డేస్ పట్టింది దంగల్ మూవీకి. చాలా మంది తెలిసే ఉంటుంది ఈ మూవీకి మన ఇండియా కంటే ఫారెన్ కంట్రీస్ నుంచి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని. ఈ 1000 crores కాదు కానీ దంగల్ టోటల్ వరల్డ్ వైడ్ గా 2000+ crore గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో మన ఇండియాలోనే 511 crore గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో 205 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా మన ఇండియన్ వర్షన్ నుంచి 700+ crore కలెక్షన్స్ వస్తే రంగల్ ఒక చైనీస్ వర్షన్ చైనీస్ కంట్రీలోనే అప్రాక్సిమేట్లీ 1300 crore కలెక్ట్ చేసింది. అంటే మన ఇండియన్ ఆడియన్స్ కంటే చైనీస్ ఆడియన్స్ నుంచి సినిమాకి 2 times కలెక్షన్స్ వచ్చాయి. అంతలా చైనీస్ ఆడియన్స్ దంగల్ మూవీకి ఎందుకు కనెక్ట్ అయ్యారంటే, మరి అంత హ్యూజ్ కలెక్షన్స్ అక్కడ ఎందుకు వచ్చాయంటే మెయిన్ గా ఇదొక స్పోర్ట్స్ ఫిలిం అవటం వల్ల చైనీస్ ఆడియన్స్ కి ఫిలిం బాగా కనెక్ట్ అయింది. మెయిల్ డామినేషన్ స్పోర్ట్స్ అయిన రెజ్లింగ్, ఒక విలేజ్ నుంచి వచ్చిన గీతా కుమారి పొగాట్ ఈ రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన తన సక్సెస్ఫుల్ జర్నీ చైనీస్ ఆడియన్స్ కి బాగా రిలేట్ అయింది. నితేష్ తివారీ రియల్ స్టోరీని చూపించిన విధానం, ఆమిర్ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ అక్కడ వాళ్ళకి బాగా నచ్చేసి దంగల్ మూవీని నెత్తినెట్టుకున్నారు. ఎంతలా అంటే ఆ కంట్రీలోని ఫారెన్ ఫిలిమ్స్ లో హైయెస్ట్ కలెక్టెడ్ ఫిలిమ్స్ లో టాప్ 20 ప్లేస్ లో ఉంది దంగల్. చైనాలోనే కాదు ఇంకొన్ని కంట్రీస్ లో కూడా మూవీకి బాగానే కలెక్షన్స్ వచ్చాయి. 154 డేస్ లో మూవీ 1000 crore రీచ్ అయింది. ఆ 1000 crore గ్రాస్ లో చైనీస్ వర్షన్ కలెక్షన్ ఎంత ఉందో తెలియదు కానీ 154 డేస్ లో 1000 crore కలెక్ట్ చేసి ఇండియా సెకండ్ 1000 crore ఫిల్మ్ అయింది దంగల్. అండ్ ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిమ్స్ లో 8th ప్లేస్ లో ఉంది. అదేంటి, అన్నిటికంటే ముందు రిలీజ్ అయిన మూవీ కదా, ఇదే ఫస్ట్ 1000 crore ఫిలిం అంటారేమో. ఇది సెకండ్ 1000 crore కలెక్టెడ్ ఫిలిం. అదెందుకో బాహుబలి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 7 పఠాన్. ఈ మూవీ 27 డేస్ లో 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయింది. ఈ మూవీ గురించి నేను ఏం మాట్లాడినా తప్పైపోతుంది. బికాస్ పఠాన్ మూవీ నేను చూడలేదు. సినిమా స్టార్ట్ చేశాను గానీ కంప్లీట్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు. అలా ఇంకెప్పుడు చూసే ఛాన్స్ రాలేదు. పఠాన్ మూవీకి 1000 crores రావడానికి రీజన్ ఏంటో చూస్తే, షారుఖ్ ఖాన్ గారి లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన కంబ్యాక్ ఫిలిం కావడంతో బాలీవుడ్ ఆడియన్స్ సినిమాని ఎగబడి చూశారు. 2018 లో రిలీజ్ అయిన జీరో మూవీ ఫ్లాప్ తర్వాత 4 years లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎస్ఆర్కే. మధ్యలో కొన్ని మూవీస్ లో క్యామియోస్ చేసిన డైరెక్ట్ హీరోగా ఒక్క మూవీ కూడా రాకపోయేసరికి కోవిడ్ తర్వాత ఒక్క సరైన ఫిలిం కూడా లేకుండా బ్యాడ్ ఫేస్ ని చూస్తున్న బాలీవుడ్ ఆడియన్స్ కి ఒక్కసారిగా సిద్ధార్థానంద్ డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం ఇచ్చేసరికి ఇన్ని రోజులు సరైన ఫిలిం లేని వాళ్ళు పఠాన్ మూవీతో ఎస్ఆర్కే కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఓవర్సీస్ లో ఎస్ఆర్కే కింగ్ అని మళ్ళీ మూవీతో ప్రూవ్ చేశారు. ఆ 1000 crores లో మన ఇండియాలో 654 crore గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో 396 crore గ్రాస్ కలెక్ట్ చేసింది పఠాన్. ఈ నెంబర్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓవర్సీస్ లో గ్యాప్ ఇచ్చినా సరే ఎస్ఆర్కే మార్కెట్ ఏ రేంజ్ లో ఉంది. అండ్ మన ఆడియన్స్ కి ఆ సినిమా అసలు నచ్చలేదు, ఆ మూవీకి అంత కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటారు. కానీ ఆ టైంలో సరైన ఫిలిం లేని వాళ్ళకి ఈ పఠాన్ మూవీయే పెద్ద ప్రసాదం. అలా 27 డేస్ కి 1000 crore గ్రాస్ కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిమ్స్ లో 7th ప్లేస్ లో ఉంది పఠాన్. అగైన్ ఎస్ఆర్కేస్ ఫిలిం జవాన్. పఠాన్ మూవీని బాలీవుడ్ ఆడియన్స్ మర్చిపోయేలోపు ఆ ఇయర్ లోనే ఇంకొక మూవీని దింపారు ఎస్ఆర్కే. సెప్టెంబర్ 7th రిలీజ్ అయిన ఫిలిం సెప్టెంబర్ 24th కల్లా 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయింది. అంటే జస్ట్ 18 డేస్ లోనే 1000 crore కలెక్ట్ చేసింది జవాన్. డే 1 129, డే 2 కి 240, డే 3 కి 384, డే 4 కి 520 crore గ్రాస్. ఇలా బ్యాక్ టు బ్యాక్ 4 days 100 crores కలెక్ట్ చేస్తూ వీకెండ్ లోపు 520 crore గ్రాస్ కలెక్ట్ చేసింది జవాన్. అండ్ ఈ మూవీకి డే 1 129 crore వస్తే డే 4 సండే రోజు డే 1 కి మించి 136 crore కలెక్ట్ చేసింది జవాన్.
వీకెండ్ తర్వాత నుంచి కొంచెం స్లో అయినా డే 4 నుంచి 14 డేస్ లో 1000 crore కలెక్ట్ చేసేసింది. పఠాన్ మూవీ మన సౌత్ ఆడియన్స్ ఎవరు చూడలేదు. అయినా సరే ఒక ఫామ్ లో ఉన్న పాన్ ఇండియన్ హీరోకి తగ్గకుండా షారూక్ ఖాన్ గారికి 18 డేస్ లోనే ఈ నెంబర్ పాసిబుల్ అవడానికి రీజన్ మన సౌత్ మాస్ డైరెక్టర్ అట్లీ గారు ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ చేస్తారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇండియా మొత్తం మూవీపై హైప్ వచ్చేలా చేసింది. ఆ తర్వాత అనిరుద్ గారు మూవీకి మ్యూజిక్ ఇవ్వటం, సాంగ్స్ అన్ని లాంగ్వేజ్ లో సూపర్ హిట్ అవ్వటం, ఇలా ఒక బాలీవుడ్ ఆడియన్స్ కే కాదు మన సౌత్ డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేయడం వల్ల సౌత్ నుంచి ఎక్కువగా కలెక్షన్స్ తెచ్చే కాలీవుడ్ అండ్ టాలీవుడ్ లో కూడా సినిమాపై మంచి హైప్ ఉంది. తమిళ్లో పెద్ద ఆడియో లాంచ్ చేశారు. తమిళ్ డైరెక్టర్, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, తమిళ్ యాక్ట్రెస్, అలా వాళ్ళకి మూవీపై హైప్ రావటంలో ఆశ్చర్యం లేదు. మన తెలుగులో కూడా సూపర్ హైప్ వచ్చింది జస్ట్ మూవీలోని సాంగ్స్ అండ్ ట్రైలర్స్ తో. మన జనరేషన్ లో నేను చూసినంత వరకు తెలుగులో SRK ఫిలిమ్స్ కి ఇంత హడావిడి ఎప్పుడు చూడలేదు. ఒక్క మన తెలుగులోనే ఆ 18 డేస్ కి 58 crore గ్రాస్ కలెక్ట్ చేసి అప్పటికి సినిమా ప్రాఫిట్స్ లో కూడా వచ్చేసింది. హైలైట్ ఏంటంటే ఈ ఫిలిం ని కాలీవుడ్ వాళ్ళు తీస్తే అక్కడ 18 డేస్ కి వచ్చిన కలెక్షన్స్ 47 crore గ్రాస్ మాత్రమే. అంత ప్రమోషన్స్ చేసిన తమిళ కంటే మన తెలుగు వాళ్ళే జవాన్ మూవీని ఎక్కువగా చూసారు. అండ్ హిందీ తెలుగు డబ్బుడ్ ఫిలిమ్స్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం జవాన్ మూవీ. లాంగ్ రన్ లో ఇండియాలో 761 crore గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో 400 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో SRK మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో అదే ఇయర్ లో మళ్ళీ చూపించింది. బాలీవుడ్ లో పఠాన్ తర్వాత మళ్ళీ జవాన్ తో ఇండస్ట్రీ హిట్. ఒకే ఇయర్ లో 2 ఇండస్ట్రీ హిట్స్, 2000 crores ఫిలిమ్స్ తో బ్యాడ్ ఫేస్ చూస్తున్న బాలీవుడ్ ని ఒక్కసారిగా ఫామ్ లోకి తీసుకొచ్చాడు SRK. దానికి మూవీని రీజనల్ ఫిలిం గా బాల లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేసిన మంచి కలెక్షన్స్ వచ్చాయి. బట్ నెక్స్ట్ షారుఖ్ గారు తీసే ఫిలిం తో మళ్ళీ 1000 crore కొట్టి ఆయన సినిమాలు చేసేంత వరకు ఏ జనరేషన్ స్టార్స్ కైనా కాంపిటీషన్ ఇస్తూనే ఉంటారని ప్రూవ్ చేస్తారో లేదో చూడాలి. అలా 18 డేస్ లో 1000 crore కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిమ్స్ లో 6th ప్లేస్ లో ఉంది జవాన్. టాప్ 5 కల్కి 2898. యాక్చువల్ గా కల్కి మూవీ టాప్ 5 లో ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు చెప్పబోయే 3 ఫిలిమ్స్ ఒకటే టైమ్ లో 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయ్యాయి. ఆ 3 ఫిలిమ్స్ ని ఆర్డర్ చేయడానికి ఓవర్సీస్ కాకుండా మన ఇండియాలో టాప్ లో ఉన్న కలెక్షన్స్ ని బట్టి ఇండియాలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన వాటిని టాప్ లో పెడదాం అనుకున్నా. కానీ ఓవర్సీస్ లో అయినా చూసేది మన వాళ్ళే కదా అని రీసెంట్ రిలీజ్ అయిన కల్కిని టాప్ 5 ప్లేస్ లో పెట్టి ముందు 1000 crores కలెక్ట్ చేసిన ఫిలిమ్స్ ని దీనికి ముందు లిస్ట్ లో పెట్టా. అప్పుడు రీసెంట్ ఫిలిం టాప్ లో ఉండాలంటారా? ఇప్పుడు చెప్పబోయే 3 ఫిలిమ్స్ ని మీకు నచ్చిన ఆర్డర్ లో పెట్టుకోండి. ఇంక ఈ షో దాపేసి కల్కి గురించి చెప్తే 27th మూవీ రిలీజ్ అయితే జూలై 12th కల్లా 1000 crore గ్రాస్ కలెక్ట్ చేసింది కల్కి. అంటే 16 డేస్ లో 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయిపోయింది. ఈ సినిమాకి 1000 crores ఎందుకు వచ్చాయని నేను స్పెషల్ గా మీకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ టాక్ కాదు, ఫ్లాప్ టాక్ వచ్చిన మూవీతోనే 500 కి క్లోజ్ గా వెళ్లేంత మార్కెట్ ఉన్న పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ గారు. ఇంకా ఆ రేంజ్ లో కంటెంట్ ఉంటే 1000 crore ఎందుకు రాదు? పాన్ ఇండియన్ స్టార్ కాస్టింగ్ తో ఫ్యూచర్ లోని కలియుగం గురించి నాగశ్విన్ గారు తీసిన కల్కితో ఇండియన్ ఆడియన్స్ అంతా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూసి కల్కి మూవీకి 16 డేస్ లోనే 1000 crore కలెక్షన్స్ తెచ్చిపెట్టారు. కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ తో డైరెక్ట్ పార్ట్ 1 ఫిలిం తోనే ఈ నెంబర్ పెట్టారు నాగశ్విన్ గారు. ఇంకా ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో కల్కి 2 ని ఇంకే రేంజ్ లో తీస్తారో ఆ సీక్వెల్ తో ఇంకెంత పెద్ద నెంబర్ పెడతారో చూడాలి. డే 1 191 crore తో స్టార్ట్ అయిన కల్కి డే బై డే ఏ రేంజ్ నెంబర్స్ వచ్చాయో మనందరికీ తెలుసు. అలా 16 డేస్ లోనే 1000 crore కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ 1000 crore కలెక్టెడ్ ఫిలిమ్స్ లో టాప్ 3 ప్లేస్ లో ఉంది కల్కి 2898. టాప్ 4 KGF చాప్టర్ 2. పాన్ ఇండియన్ మార్కెట్ లో బాహుబలి తర్వాత పార్ట్ 1 తో ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఫిలిం KGF చాప్టర్ 1. ఆ ఫిలిం కి సీక్వెల్ గా వస్తున్నాయి చాప్టర్ 2 కున్న హైప్ అందరికీ తెలుసు. KGF చాప్టర్ 2 కూడా 16 డేస్ లో 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయింది. పాన్ ఇండియన్ మార్కెట్ లో రాజమౌళి గారి ఫిలిమ్స్ కే సాధ్యమైన 1000 crore నెంబర్ ని కన్నడ ఫిలిమ్స్ అంటే లో బడ్జెట్, లో మార్కెట్, పూర్ క్వాలిటీ ఫిలిమ్స్ అనుకునే అన్ని ఇండస్ట్రీస్ కి 1000 crore క్లబ్ లో వాళ్ళ ఇండస్ట్రీ నుంచి ఒక ఫిలిం ఎంటర్ చేసి కన్నడ ఇండస్ట్రీకి ప్రైడ్ ఫిల్మ్ అయింది KGF చాప్టర్ 2. వాళ్ళ ఇండస్ట్రీ శాండిల్వుడ్ కాదు, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అందరూ KGF ని ఎగబడి చూశారు. ఒక మన టాలీవుడ్ లోనే మూవీ 146 crore గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు డబ్బుడ్ ఫిలిమ్స్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది KGF చాప్టర్ 2. ఒక్క హిందీ వర్షన్ లోనే 8 డేస్ లోనే 250 crore కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ 250 crore కలెక్టెడ్ ఫిలిం గా ఉన్న బాహుబలి 2 రికార్డ్ ని 7 డేస్ లో 250 crore కలెక్ట్ చేసి బ్రేక్ చేసింది. అండ్ హిందీలో బాహుబలి 2 తర్వాత పుష్ప 2 రిలీజ్ వరకు హిందీ డబ్బుడ్ ఫిలిమ్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇదే కాదు, నార్త్ లోని చాలా స్టేట్స్ లో KGF 2 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అండ్ రిలీజ్ చేసిన 5 లాంగ్వేజెస్ లో 4 ఇండస్ట్రీస్ నుంచి 100 crore కలెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం KGF చాప్టర్ 2. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్ లో 100 crore క్రాస్ చేసింది KGF 2. అండ్ ఇంత హ్యూజ్ కలెక్షన్స్ ఎందుకు వచ్చాయో అందరికీ తెలుసు. బాహుబలి 2 తర్వాత రిలీజ్ కి ముందు ఆ రేంజ్ హైప్ ఉన్న సీక్వెల్ KGF చాప్టర్ 2 16 డేస్ లోనే 1000 crore కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిమ్స్ లో టాప్ 3 ప్లేస్ లో ఉంది. టాప్ 3 ట్రిపుల్ ఆర్. ఆఫ్టర్ బాహుబలి రాజమౌళి గారి ఫిలిం. టాలీవుడ్ టాప్ స్టార్స్ మల్టీ స్టార్. ఈ 2 రీజన్స్ మూవీకి జస్ట్ 16 డేస్ లో 1000 crores రావడానికి ఎంత కారణమో రాజమౌళి గారు
గారు ఇండియా వైడ్ గా మూవీని ప్రమోట్ చేయడం కూడా అంతే కారణం. 16 days లో 1000 crores కంటే డే 1 ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ఆయన ప్రీవియస్ ఫిలిం బాహుబలి 2 రికార్డ్ ని ఆయనే బ్రేక్ చేసుకొని ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే నంబర్ డే 1 నుంచే స్టార్ట్ చేశారు. అలా డే బై డే నంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ 16 days కి 1000 crore కలెక్ట్ చేసింది ట్రిపుల్ ఆర్. అండ్ 2022 ఇండియాస్ హైయెస్ట్ క్రాసర్ ఫిలిం అండ్ లాంగ్ రన్ లో కూడా ఇండియాస్ హైయెస్ట్ క్రాసర్ ఫిలిమ్స్ లో టాప్ 3 లో ఉంది ట్రిపుల్ ఆర్. జపాన్ లో ఆల్ టైమ్ ఇండియాస్ హైయెస్ట్ క్రాస్ అండ్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లో 406 crore గ్రాస్ తో మన తెలుగు స్టేట్స్ లోని బాహుబలి గ్రాస్ ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఇద్దరు టాప్ స్టార్స్ ఇలాంటి ఒక బిగ్ ఫిలిం లో ఉంటే నెంబర్ ఎంత పెద్దగా ఉంటుందనే దానికి ఎగ్జాంపుల్. ఇలా కలెక్షన్స్ వైజ్ గా ఇన్ని చోట్ల రికార్డ్స్ తో పాటు మన TFI కి ఆస్కర్ కూడా తెచ్చింది ట్రిపుల్ ఆర్. బట్ అదే ఇయర్ రిలీజ్ అయిన KGF తో పోలిస్తే ట్రిపుల్ ఆర్ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం తక్కువగానే పర్ఫార్మ్ చేసింది. బట్ జరిగిన బిజినెస్ కి ప్రాఫిట్స్ తో అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఇలా ఏ స్టేట్ లో చూసుకున్నా ప్రాఫిట్స్ తో ఇంత బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రీజన్ రాజమౌళి గారి ఫిలిమ్స్ అంతా కలెక్ట్ చేయడానికి రీజన్ సెపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ కలెక్షన్స్ అండ్ రికార్డ్స్ మాట్లాడుకుంటే చాలు. అలా 16 days కి ట్రిపుల్ ఆర్ మూవీ 1000 crore మైల్ స్టోన్ రీచ్ అయింది. ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిమ్స్ లో టాప్ 3 లో ఉంది. టాప్ 2 బాహుబలి ద కంక్లూజన్. ఈ మూవీ జస్ట్ 10 days లోనే వరల్డ్ వైడ్ గా 1000 crore కలెక్ట్ చేసింది. 10 days లో కలెక్ట్ చేయడమే కాదు మన ఇండియన్ ఫిలిమ్స్ లో ఫస్ట్ 1000 crore మైల్ స్టోన్ రీచ్ అయిన ఫిలిం బాహుబలి 2017 లో రిలీజ్ అయిన ఈ మూవీ పెట్టిన రికార్డ్ ని 2024 అంటే 7 years దాకా ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. ఈ 7 years లో టికెట్ రేట్స్ పెరిగాయి. బాహుబలి తర్వాత ప్రతి ఇండస్ట్రీ నుంచి ఎన్నో పాన్ ఇండియన్ ఫిలిమ్స్ వచ్చాయి. ఎంతో క్రేజ్ తో రిలీజ్ అయిన ఫిలిమ్స్ వచ్చాయి. రాజమౌళి గారి ట్రిపుల్ ఆర్ ఫిలిం కూడా వచ్చింది. అయినా సరే December 11, 2024 దాకా ఏ మూవీ 10 days లో 1000 crore రీచ్ అవ్వలేకపోయింది. ఇండియా మొత్తం ఈ సీక్వెల్ కోసం ఆ టైంలో అంతలా వెయిట్ చేస్తున్నా కూడా రాజమౌళి గారు ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేశారు. సీక్వెల్ పై ఉన్న హైప్ రాజమౌళి గారు చేసిన ప్రమోషన్స్ తో పాటు మూవీ కూడా పార్ట్ 1 కి ఏ మాత్రం తగ్గకుండా ఉండేసరికి బాహుబలి 2 ని ఎవ్వరూ ఆపలేకపోయారు. 10 days లోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎప్పుడు జూన్ ని 1000 crore కలెక్షన్ తెచ్చిపెట్టారు. 2017 లో ఆ టైంలోని టికెట్ రేట్స్ తోనే 10 days లో కొట్టేసిందంటే బాహుబలి 2 ని అప్పుడు ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేశారో అర్థం చేసుకోండి. అలా ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిం గా టాప్ 1 పొజిషన్ లో ఉన్న బాహుబలి 2 ని సెకండ్ పొజిషన్ కి తెచ్చి టాప్ 1 ప్లేస్ లో ప్రెసెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుంది ఒక సినిమా. టాప్ 1 పుష్ప ది రూల్. జస్ట్ 6 days లోనే 1000 crores కలెక్ట్ చేసి 7 years గా ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిం గా ఉన్న బాహుబలిని 4 days తేడాతో కొట్టేసింది. డే 1 294, డే 2 449, డే 3 621, డే 4 829, డే 5 922. ఇలా డే బై డే వైల్డ్ ఫైర్ కలెక్షన్స్ ని చూపిస్తూ వీకెండ్ దాకే ఆరెంజ్ కలెక్షన్స్ అనుకుంటే వర్కింగ్ డేస్ లోని కలెక్షన్స్ కూడా అందరినీ షాక్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో ప్రీవియస్ గా ఉన్న డబ్బుడ్ ఫిలిమ్స్ అన్ని రికార్డ్స్ డే బై డే ఒకటి తర్వాత ఒకటి ఎగిరిపోతూ వచ్చాయి. మన సౌత్ డబ్బుడ్ ఫిలిమ్స్ లో బాలీవుడ్ లో రికార్డ్ కొడితే ఒక రేంజ్ కానీ షారుఖ్ ఖాన్ గారి జవాన్ డే 1 65 crore నెట్ కలెక్షన్ ని డే 1 72 crore నెట్ తో బ్రేక్ చేసింది. అంటే అర్థం చేసుకోండి, అక్కడ టాప్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ గారి ఫిలిం కంటే అక్కడ ఆడియన్స్ పుష్ప 2 నే ఎక్కువగా చూస్తున్నారు. డే 1 72 crore నెట్ అయితే డే 2 59 crore, డే 3 74 crore, డే 4 ఏకంగా 86 crore నెట్ కలెక్ట్ చేసి వీకెండ్ లోపు 4 days కి 291 crore నెట్ కలెక్ట్ చేసి ఒక డబ్బుడ్ ఫిలిం కే కాదు బాలీవుడ్ లోని టైర్ 1 స్టార్ హీరోస్ కి పాల ఇండస్ట్రీలోనే కాంపిటీషన్ అయ్యాడు అల్లు అర్జున్ గారు. ఇదే డే 6 కి జవాన్ మూవీ 235 crore నెట్ కలెక్ట్ చేస్తే 6 days కి పుష్ప మూవీ 375 crore నెట్ కలెక్ట్ చేసింది. ప్రెసెంట్ జవాన్ మూవీ బాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ అయిన ఆ మూవీ రికార్డ్స్ ని ఇలా లేపేసిందంటే ఇంకక్కడ స్టార్స్ అంతా పుష్ప ఇక ముందు పెట్టే రికార్డ్స్ ని ఎప్పటికి బ్రేక్ చేస్తారు. ఇదే స్టార్ డెమ్ నెక్స్ట్ మూవీస్ తో కూడా అల్లు అర్జున్ గారు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే మన RGB గారు పెట్టిన ట్వీట్ నిజంగానే నిజమైపోతుంది. బాలీవుడ్ ఆడియన్స్ మన పుష్ప మూవీని ఎంతలా చూస్తున్నారంటే వచ్చిన 1000 crore కలెక్షన్స్ లో ఆల్మోస్ట్ 70% బాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి, KGF, ట్రిపుల్ ఆర్, కల్కి లాంటి ఫిలిమ్స్ కి అన్ని స్టేట్స్ నుంచి మంచి రెస్పాన్స్ తో మంచి కలెక్షన్స్ వచ్చాయి. బట్ పుష్ప 2 కి మన తెలుగులో సేఫ్ కలెక్షన్, మిగతా స్టేట్స్ లో యావరేజ్ కలెక్షన్స్ వస్తుంది. ఈ రేంజ్ నెంబర్ ని 6 days లోనే పెట్టిందంటే బాలీవుడ్ లో పుష్ప ఇంకెక్కడ దాకా వెళ్ళాగుతుందో చూడాలి. అండ్ అంతలా బాలీవుడ్ ని మనం డామినేట్ చేస్తున్నామని సెలబ్రేట్ చేసుకోవడం కూడా తప్పే. వాళ్ళ నుంచి కూడా మనకి సరైన కాంపిటీషన్ ఇస్తేనే కదా మన సినిమాలకి బ్రేక్ చేయడానికి టార్గెట్స్ ఉంటాయి. రణబీర్, రామాయణం, వార్ 2, కాన్స్ నుంచి రాబోయే ఫిలిమ్స్ అయినా హాలీవుడ్ నుంచి సరైన నెంబర్ ని పెట్టాలని కోరుకుందాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ ప్రతిరోజు పుష్ప ఏదో ఒక రికార్డ్ ని బ్రేక్ చేస్తూనే వెళ్తుంది. ఇప్పుడు జస్ట్ 6 days లోనే 1000 crore కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిం నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియన్ ఫిలిమ్స్ కి చాలా కష్టమైన టార్గెట్ పెట్టింది. అండ్ ఇదే ఫ్లో కంటిన్యూ అయితే బాహుబలి ఆల్ టైమ్ 1800 crore కలెక్షన్ కూడా పుష్ప లేపేసేటట్లా ఉంది. మన తెలుగు స్టేట్స్ లో కూడా కలెక్షన్స్ లో ఇంకొంచెం ఫ్లో వస్తే పుష్ప 2 1800 crores
కి క్లోజ్ గా వెళ్లే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకే రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో మన TFI ప్రైడ్ ని ఎక్కడ దాకా తీసుకెళ్తుందో చూద్దాం. టాప్ 8 ఫాస్టెస్ట్ 1000 crore ఫిలిమ్స్ ఇవే. ఈ 8 ఫిలిమ్స్ ని ఇంత లాగ్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి? సింపుల్ గా లిస్ట్ వైజ్ గా మూవీస్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని వీడియో చూసి బోర్ కొట్టిన కొంతమంది కనిపించే ఉంటుంది. కానీ 1000 crore గ్రాస్ కలెక్ట్ చేయాలంటే అది సింపుల్ విషయం కాదు. పుష్ప 2, బాహుబలి 2, KGF 2 ఇలా బిగ్ సక్సెస్ అయిన ఫిలిం సీక్వెల్స్ కి ఆటోమేటిక్ గా పార్ట్ 1 తో హైప్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా 1000 crores ఈజీగా వచ్చేస్తాయి. ఈ సినిమాపై టీమ్ ట్రైలర్స్, పోస్టర్స్, సాంగ్స్ తో బాగా హైప్ ఎక్కిస్తే కొంచెం తొందరగా వచ్చేస్తాయి. కానీ దంగల్, RRR, పఠాన్, జవాన్, కల్కి లాంటి డైరెక్ట్ ఫిలిమ్స్ తో 1000 crore అనే మైల్ స్టోన్ ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఆ ఫిలిం లో చేసిన యాక్టర్ కి ఎంతో స్టార్డమ్ ఉంటేనే గానీ అలా 1000 crore ని రీచ్ అవ్వలేదు. ప్రభాస్ గారు, షారుఖ్ ఖాన్ గారు, రాజమౌళి గారు వీళ్ళ ముగ్గురే వాళ్ళ సినిమాలతో సీక్వెల్స్ అనే హైప్ లేకుండా 1000 crore మైల్ స్టోన్ ని రీచ్ అయ్యారు. అండ్ ఆడియన్స్ లో నమ్మకం వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు. అలా 1000 crore మైల్ స్టోన్ రీచ్ అయిన ఫిలిమ్స్ గురించి అంత సింపుల్ గా చెప్పాలంటే ఆ మూవీకి 1000 crore ఎందుకు వచ్చాయి, ఎన్ని డేస్ కి వచ్చాయి, ఇలా క్లియర్ గా మాట్లాడాను. మూవీ ఫాస్టెస్ట్ 1000 crore కాదు, కానీ ఒక 1000 crore రావాలంటే ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడానికి టీమ్ ఏదైతే చేయగలదో ప్రతిదీ చేస్తే తప్ప ఆ మైల్ స్టోన్ ని రీచ్ అవ్వలేదు. సరైన సాంగ్స్, సరైన టైం కి, సరైన కట్స్ తో టీజర్ ట్రైలర్స్ తెంపటం, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూస్, ప్రెస్ తో ఇంటరాక్షన్, ఇలా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆ మూవీస్ పై ఎంత హైప్ ఉన్నా సరే ఇలా సినిమా రిలీజ్ టైం కి మా సినిమా వస్తుందని ఇండియా అంతా తెలిసేలా చేస్తేనే ఏ సినిమాకైనా ఈ 1000 crore మైల్ స్టోన్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే ఇవన్నీ చేసి సినిమాలో కంటెంట్ లేకపోతే రాదు. ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే కంటెంట్ ఉండాలి, ప్రాపర్ ప్రమోషన్స్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక చిన్న ఎగ్జాంపుల్. నేనైతే నా చిన్నప్పటి నుంచి SRK ఫిలిం ఒక్కటి కూడా థియేటర్ లో చూడలేదు. బట్ జవాన్ మూవీ చూసాను, రణబీర్, బ్రహ్మాస్త్ర, యానిమల్ మూవీస్ చూసాను. బాలీవుడ్ మూవీస్ ని థియేటర్స్ లో చూసి అలవాటు లేని మనం ఈ మూవీస్ ని ఎందుకు థియేటర్స్ లో ఎగబడి చూసాం. ఆ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మన దాకా వచ్చింది, యాక్టర్స్ మన దాకా వచ్చి వాళ్ళ ఫిలిం ని ప్రమోట్ చేసుకున్నారు. యానిమల్ మూవీ 1000 crore ని మిస్ అయినా కూడా రేపు సాయి పల్లవి గారు సీతగా, రణబీర్ దాముడిగా, యష్ గారు రావణ్ గా, దంగల్ మూవీ డైరెక్టర్ డైరెక్ట్ చేసే రామాయణాన్ని కూడా యానిమల్ కి మించి చూస్తూ ఆ సినిమాని మళ్ళీ వాళ్ళు టాలీవుడ్ కి వచ్చి ప్రమోట్ చేసుకుంటారు. కాబట్టి సినిమాలో కంటెంట్ తో పాటు ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా ఆడియన్స్ ని సినిమాకి అట్రాక్ట్ చేస్తే, ప్రాపర్ మార్కెటింగ్ చేస్తే ఫ్యూచర్ లో ఏ డైరెక్టర్ ఫిల్మ్ అయినా 1000 crore ని ఈజీగా కొట్టేయచ్చు. వీడియో ఎక్కడితో అయిపోయింది. బట్ 10 days లో 1000 crore కొట్టిన బాహుబలి రికార్డ్ ని కొట్టడానికి ఇండియన్ సినిమాకి 7 years పట్టింది. మరి 6 days లో 1000 crore కొట్టి పుష్ప మూవీని కొట్టే సినిమా రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఎన్ని డేస్ లో కొట్టేస్తుందని పక్కాగా చెప్పలేను, కానీ నాకైతే NTR గారు అండ్ హృతిక్ రోషన్ గారి వార్ 2, యష్ గారు, రణబీర్ కపూర్ గారు అండ్ సాయి పల్లవి గారి రామాయణ్, SSMB 29, స్పిరిట్, కాంతారా ఈ మూవీస్ ఫాస్టెస్ట్ 1000 crore కలెక్ట్ చేసి రాబోయే కొన్ని ఇయర్స్ లోనే పుష్పకి క్లోజ్ గా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని నా ఫీల్. కల్కి 2, సలార్ 2 ఇవన్నీ ఉన్నాయి కదా అంటే 1000 crores కొడతాయి. బట్ 6 days లో అనేది కష్టమే. ఈ మూవీస్ ఎందుకు చెప్పానంటే బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు, బాలీవుడ్ నుంచి NTR గారు, రెండు ఇండస్ట్రీస్ నుంచి హ్యూజ్ కలెక్షన్స్ వస్తాయి. అదిగాక సీక్వెల్ రామాయణంలో బాలీవుడ్ నుంచి రణబీర్ గారు, శాండల్వుడ్ నుంచి యష్ గారు, మన తమిళ, తెలుగు స్టేట్స్ లో సినిమాపై హైప్ రావడానికి మూవీలో సీతగా చేస్తున్న సాయి పల్లవి గారు జాబ్. అండ్ కాంతారా 2 కర్ణాటక, తెలుగు స్టేట్స్, నార్త్ సైడ్ ఇలా 3 ఇండస్ట్రీస్ లో సినిమాపై ఫుల్ హైప్ తో ఉన్నారు. ఇంక SSMB 29 స్పిరిట్ ఆ మూవీస్ తీసే డైరెక్టర్, ఆ మూవీస్ కేర్, ఆ మూవీస్ లో యాక్ట్ చేసే యాక్టర్, వాళ్ళ ఫిలిం ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే విధానం, ఇవన్నీ చాలనుకుంటా ఈ 2 మూవీస్ ని ఎందుకు చెప్పానో అర్థం అవడానికి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నా ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.